విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వబోతున్నాడు. ఈరోజు పొద్దున నుంచి వైరల్ అవుతున్న న్యూస్ ఇది. అన్ఫార్చునేట్లీ ఇట్స్ ట్రూ. ఈ న్యూస్ నిజమే. క్రికిన్ఫో కూడా రిపోర్ట్ చేసింది. కోహ్లీ తను రిటైర్ అవుతున్నాడని బీసీసీఐకి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ బీసీసీఐ ఇప్పుడు టీంలో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేరు, కోహ్లీ ఎక్స్పీరియన్స్ టీంకి ఇప్పుడు చాలా ముఖ్యమని ఈ డెసిషన్ని రీకన్సిడర్ చేయమన్నారు. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు కోహ్లీ రిటైర్మెంట్ని యాక్సెప్ట్ చేయలేదు. రోహిత్ శర్మ రీసెంట్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అశ్విన్ రిటైర్ అయిపోయాడు. పుజారా, రహానేని టీం కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లేకుండా ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. టీంకి కోహ్లీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇప్పుడు చాలా అవసరం. బట్ అట్ ద ఎండ్ ఇట్స్ అప్ టు విరాట్ కోహ్లీ టు డిసైడ్ రిటైర్ అవ్వాలా లేదా అని. కోహ్లీ టెస్ట్ క్రికెట్లో 46 యావరేజ్తో 9230 రన్స్ చేశాడు అండ్ తన కెప్టెన్సీ టెస్ట్ క్రికెట్నే మార్చేసింది. హీ వాజ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఫర్ ఇండియా. ఇది టీం రీబ్యూల్ట్ అవుతున్న టైం. కోహ్లీ టీం కోసం తన డెసిషన్ని రీకన్సిడర్ చేస్తాడని అనుకుందాం. ఇప్పుడు టీంకి కోహ్లీ అవసరం చాలానే ఉంది. కోహ్లీ ఇప్పుడు రిటైర్ అవ్వాలా, తన డెసిషన్ని రీకన్సిడర్ చేయాలా? మీరేమంటారు? కమెంట్ చేసి చెప్పండి.